హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పెద్ద వినాయకుడి బొమ్మలు ఎలా చేస్తారో చూసారా? ఇంటితో అయితే ఈ రోజు చేస్తా ఉన్నారు ఆ బొమ్మల్ని. అవి ఎలా చేస్తారనేది మీకు కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతాం పదండి. ముందుగా వీళ్ళు చాలా మొత్తంలో పీచుని అయితే తెచ్చుకొని ముందరైతే పెట్టేసుకుంటున్నారు. తర్వాత వాటర్ లో ఆ పిండిని అయితే వేసుకొని బస్తాలుగా అయితే కలిపేసి పెట్టేసుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదేను వినాయకుడి బొమ్మ వచ్చు. ఈ అచ్చు వచ్చేసి మాక్సిమం ఒక 13-14 అడుగులు ఉంటది. ఇందాక ఆ పిండిని కలిపి పెట్టుకున్నారు కదా, ఆ పిండిని అయితే ఆ అచ్చులో ఇలా అయితే పోసేస్తున్నారు. ఈ పెద్ద అచ్చుతో వినాయకుడి విగ్రహం చేయడానికి 9 నుంచి 10 మంది దాకా అయితే కష్టపడతా ఉన్నారు. ఒకరు ఆ అచ్చులో పిండిని పోస్తా ఉంటే ఇంకొకరు పీచుని అయితే తెస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఆ పిండిని నీళ్ళలేసి బాగా కలిపేస్తా ఉన్నారు. ఆ పిండిని అచ్చులో పోసేశాక అచ్చు మొత్తం పేడలికినట్టు ఆ పిండిని అయితే అలికేశారు. ఇంకా లాస్ట్ గా ఇందాక తెచ్చుకున్న ఆ పీచుని కూడా ఆ పిండిలోకి అయితే అద్దుకొని ఆ అచ్చుకి కరిపిచ్చేస్తున్నారు. ఇలాగ 4-5 కోటింగ్లు అయితే వేస్తారంట. పిండితో మొత్తం అలా చేసేసి ఒక వారం 10 రోజులు అయితే పక్కన పెట్టేస్తారంట ఆరడానికి. పోసారు కదా అచ్చు, ఆ అచ్చు విగ్రహం ఇదేను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.